హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ మన వీడియోలో ఇండియన్ నేవీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మనకి కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవి వచ్చేసి జనరల్ డ్యూటీ, మనకి జీడీ అండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అంటే 10+2 క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ అంతా, ప్రతి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ నేవీకి నుంచి మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ వీడియోకి చెప్పే ముందు ఒక విషయం, ఇంతవరకు మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఆ లైక్ మనకి సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీలాంటి ఎన్నో మందికి వీడియో అనేది షేర్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పటిలాగే మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. మీకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ జాబ్ ప్రొఫైల్స్ కానీ ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా మన వీడియోలో కూడా మన ఛానల్లో కూడా మీకు అప్డేట్స్ అనేవి నేను పెడుతూ ఉంటాను. మీ మెసేజ్కి రిప్లై కూడా ఇస్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ నేవీ నుంచి అయితే రావడం జరిగింది. పోస్ట్ డేట్ అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 5/2/2024. జస్ట్ మనకి ఇవాళ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే, ఇండియన్ కోస్ట్ గార్డ్ పబ్లిష్డ్ ఏ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ నావిక్ జనరల్ డ్యూటీ వేకెన్సీస్ ఫర్ మేల్ అండ్ క్యాండిడేట్స్ in the Indian Coast Guard and Armed Forces of Union to 2024 batch. Those candidates who are interested in the vacancy details and complete all eligibility criteria can read the notification, apply online. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మనకి నావిక్ వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఎవరికైతే ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుందో, అంటే ఏజ్ 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల లోపు ఎవరికైతే ఉంటుందో, లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ప్రతి డీటెయిల్స్ ఎవరికైతే సరిపోతుందో వారైతే ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదవండి. చదివి అప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేయండి అయితే చెప్తున్నారండి. అండ్ ఆ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తాము. అంతేకాకుండా అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దామండి. అండ్ ఫీజు చూసుకున్నట్లయితే ఫర్ జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 300 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ లేదంటే మనకి లో మైనారిటీ కేటగిరీ ఉంటారో వాళ్ళకి ఫీ పేమెంట్ అనేది ఏమైతే చెల్లించిన అవసరం లేదండి. మనకి నిల్ అని అయితే క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 300, అండ్ మనకి మిగతా కేటగిరీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి రూపాయి కూడా ఫీ పేమెంట్ అనేది చేయనవసరం లేదు. ఫ్రీ మోడ్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు విత్ యువర్ క్యాస్ట్ రిజర్వేషన్. కాబట్టి మీరైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా పేమెంట్ మోడ్ వచ్చేసి మీరు ఆన్లైన్లో అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకి క్లియర్గా ఇచ్చారు. మీరు పేమెంట్ మోడ్ అనేది యూజింగ్ నెట్ బ్యాంకింగ్ మీన్స్ ఆన్లైన్లో మీరు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. వీసా, మాస్టర్ పే, రూపే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ దేని ద్వారా అనేది మీరైతే చెల్లించవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి, మనకి 13/2/2024 నాటికి మీకైతే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఫీ పేమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకైతే నోటిఫికేషన్స్ అనేది నేను వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తాను. అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 27/2/2024 నాటికి మనకి లాస్ట్ డేట్ అండి. ఫీ పేమెంట్ కానీ లేదా అప్లికేషన్ ప్రాసెస్ కానీ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీరు ఇంతవరకు చూడనట్లయితే ఇంజనీరింగ్ రిలేటెడ్ వాళ్ళకి కూడా చాలా నోటిఫికేషన్స్ అనేవి ఈ మంత్లో రిలీజ్ అయ్యాయి. అండ్ టెక్నికల్ వాళ్ళే ఇంజనీరింగ్ వాళ్ళకి అందరికి కలిపి ఐటీఐ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి కూడా మనకి చాలా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యండి. ఇంతవరకు మన ఛానల్ చూడనట్లయితే ఒకసారి చూడండి. మీకైతే మన ఛానల్ ప్రతి వీడియో అవైలబుల్గా ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 22 సంవత్సరాలు. మీకు ఒకటి డౌట్ రావచ్చండి, విత్ ఏజ్ రిలాక్సేషన్ వితౌట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ చూడండి. మీరు ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ యాజ్ పర్ రూల్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అది ఎవరికంటే యాజ్ పర్ రూల్స్ ప్రకారం, అంటే మనకి ఇండియన్ నేవీ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అయితే చెప్తున్నారు. అండ్ ఆ ఏజ్ రిలాక్సేషన్ ఎలా చెక్ చేసుకోవాలనేది మనకి నోటిఫికేషన్ డౌన్లోడ్ ప్రాసెస్లో మీకు చెప్తాను. అండ్ అక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందండి. ఇది వచ్చేసి మనకి వితౌట్ ఏజ్ రిలాక్సేషన్తో రిలీజ్ చేసిన వేకెన్సీ 22 హైయెస్ట్ మనకి ఏజ్ అనేది ఉండాలని అయితే చెప్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, అంటే మీన్స్ ఎంపీసీ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. ఎంపీసీ మీన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ కోర్స్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోగలరు. ఇక్కడ ఒకసారి చూడండి, లేదంటే మ్యాథ్స్, ఫిజిక్స్ రిలేటెడ్ ఏ కోర్సెస్ ఉన్నా మీరైతే ఆ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు డీటెయిల్గా ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది రెఫర్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయంటే నావిక్ జనరల్ డ్యూటీ జీడీ అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. జీడీ మీన్స్ జనరల్ డ్యూటీ. ఈ జీడీ నోటిఫికేషన్ వచ్చేసి 260 వేకెన్సీ అయితే మనకి తీశారు. దీంట్లో ఇంటర్మీడియట్ మ్యాథ్స్, ఫిజిక్స్ రిలేటెడ్ ఎవరైనా సరే ఏ కోర్స్ అయినా సరే మీరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చండి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది 13వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి క్లియర్గా డేట్తో సహా ఇచ్చారు. అప్లికేషన్ ఆన్లైన్ వచ్చేసి మనకి 13వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది. ఆ రోజే మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు.
ఆ రోజున మనకి ఇంకో వీడియో అయితే చేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది ఇంకో వీడియో అయితే మన ఛానల్లో చేద్దామండి. అండ్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు ఈ విధంగా ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ నేను రెడ్ మార్క్ అండర్లైన్ చేశాను కదా, అక్కడ క్లిక్ చేయండి. మీకైతే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, మీరు డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా ఫాలో అవ్వచ్చు. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో. ఇక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకు ఇక్కడ రెడ్ మార్క్ అండర్లైన్ చేసింది కదా, అక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు వెంటనే మొబైల్లో అనేది నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో. ఇంకా చూడండి, మనకి ఈ విధంగా మనకి మొబైల్లో చూపిస్తుంది. మీరు వెంటనే మీ ఆప్షన్ మీరు ఏదైతే క్లిక్ చేయడం వల్ల మీకు ఇక్కడ చూడండి క్లియర్ నోటిఫికేషన్. మీ అందరికీ తెలిసిన ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చిందని తెలుసు కదా, మినిస్ట్రీస్ ఆఫ్ డిఫెన్స్. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు కదా, ఈ నోటిఫికేషన్లో మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంటర్కి సంబంధించి. ఇక్కడ ప్రతి డీటెయిల్స్ ఉంటాయండి. మనకి నార్త్ రీజియన్లో ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి, సౌత్ రీజియన్లో ఎన్ని వేకెన్సీ రిలీజ్ అయ్యాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ లిమిట్ కానీ, ఏజ్ రిలాక్సేషన్ కానీ. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా క్లియర్గా ఇచ్చారు. మీకు అంతకుముందు చెప్పుకుంటాను, మీరు విన్నారో లేదో ఒకసారి వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి. ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 years అయితే వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి. అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అయితే క్లియర్గా ఇచ్చారు. మీరంటే 22 years నుంచి ఎక్స్ట్రాగా 5 years మీరు అప్లై చేసుకోవచ్చండి విత్ యువర్ క్యాస్ట్ కేటగిరీ అండ్ విత్ యువర్ ఏజ్ రిలాక్సేషన్తో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ రీజియన్ ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మనం వచ్చేసి ఈస్ట్ రీజియన్కి అయితే చెందుతాము. ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేసే చూడండి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుండుచేరి వీళ్ళు వచ్చేసి ఈస్ట్ రీజియన్కి అయితే చెందుతారు. అండ్ మిగతా డీటెయిల్స్ అని ఈ నోటిఫికేషన్ ఉంటాయి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఎగ్జామ్ డేట్స్ అని ప్రతిదీ ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరైతే ప్రతిదీ చూడొచ్చు, మీకు ఎంత మార్క్స్ ఉంటుంది, ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, ప్రతి డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ ఉంటుందండి. అండ్ అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మీరు ఫాలో అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఈ వీడియో మరికొంతకు ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. అండ్ మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం వల్ల వారికి కూడా ఈ వీడియో చెందుతుంది మీ వల్ల. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్డేట్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఇక్కడ చెప్తాను. ఇక్కడ లింక్ 1, 2 అని చెప్పి 2 links ఇచ్చారు కదండి. ఇక్కడ ఏంటంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా అప్డేట్స్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు క్లిక్ చేయడం వల్ల మీకైతే అఫీషియల్ వెబ్సైట్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అండ్ లింక్ వచ్చేసి మన ఛానల్ అయితే ఇస్తున్నాను, మీరైతే ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ అయితే ఇస్తున్నాను, ఎవరైతే క్లిక్ చేయడానికి ఇబ్బంది అవుతుందో వారికి. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి అఫీషియల్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. అఫీషియల్ మనకి రిక్రూట్మెంట్ సంబంధించి వెబ్సైట్ అండి. అండ్ మనకి ఇక్కడ అప్డేట్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి, మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే, మనం ఇప్పుడు చెప్పుకునే నోటిఫికేషన్ స్క్రోల్ అవుతుంది చూడండి, ప్లీజ్ విజిట్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ 2024 అని చెప్పి. ఇదైతే మీరు ఒకసారి చూసుకోండి. అండ్ మిగతా మీకు అప్డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మనకి కోస్ట్ గార్డ్ రిలేటెడ్ ఏ వేకెన్సీ అయినా ఇందులో రిలీజ్ అవుతాయి. అండ్ ఎగ్జామ్ డేట్స్ కానీ, లేదంటే అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ, లేదా అప్డేట్స్ కానీ ప్రతిదీ ఈ నోటిఫికేషన్ ఇందులో వెబ్సైట్లో అయితే రిలీజ్ అవుతాయి. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ ఇంతవరకు మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళైతే కామెంట్ చేయండి. అండ్ మీరే డిస్ట్రిక్ట్ అండ్ మీకు ఈ వీడియో అనేది అంతగా ఉపయోగపడిందని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో సండే లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. ఆ లైవ్ వచ్చేసి ఏ వారంకి ఆ వారం జాబ్ అప్డేట్స్, అంటే ఈ వీడియో మీకు వచ్చింది బట్ ఈ వారం మొత్తం లైవ్ వింటే మీకు ఈ వారం మొత్తం వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని ఆ లైవ్లో అయితే చెప్తాను. అది సండే మనకి 7 to 8 PM or 6 to 7 PM అయితే కండక్ట్ చేస్తాము. అండ్ టైమింగ్స్ బట్టి అండ్ మన వ్యూవర్స్ కామెంట్ బట్టి మనం అయితే లైవ్ అయితే కండక్ట్ చేస్తాము. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అవ్వండి. దానివల్ల మీకు యూట్యూబ్ కన్నా ఫాస్ట్ అప్డేట్స్ అయితే నేను అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.